హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే వంట ఎగ్ స్నాక్స్. దీనికి కావాల్సినవి కోడిగుడ్లు ఉడకబెట్టినవి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము. గుడ్డుని ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా సన్నగా తురుముకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి. ఎగ్ తురుము వేసుకుంటున్నాను. తర్వాత క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని కలుపుకుంటున్నాను. దీనిలో 2 స్పూన్ల మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే విడిపోకుండా వస్తాయి. ఇవి కలుపుకున్న తర్వాత పక్కన బ్రెడ్ పౌడర్, నార్మల్ బ్రెడ్ మిక్సీ పట్టుకొని పౌడర్ పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలో 2 గుడ్లు తీసుకొని లిక్విడ్ పెట్టుకోవాలి. ముందు కలిపి పెట్టుకున్న వాటిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఎగ్లో ముంచేసి బ్రెడ్ పౌడర్లో ఇలా చుట్టుకోవాలి. అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. అది వేడెక్కేలోపు ఇవన్నీ రెడీ చేసుకోవాలి. బ్రెడ్ పౌడర్ వేపనవసరం లేదు, పచ్చిదే. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటి వేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవాలి. ఎక్కువ మంట మీద పెడితే లోపల ఉడకవు. మీడియం మంట మీదే వేపుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్.